బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతల మధ్య పొలిటికల్ ఫైర్ రాజేస్తుందా? నా నియోజకవర్గంలో జోక్యమేంటి అని తుంగతుర్తి ఎమ్మెల్యే మంతుల సామేలు విరుచుకుపడితే, నా దయ వల్లే నీకు టికెట్ వచ్చింది, నిన్ను గెలిపించినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్తున్నా అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. అసలు రాజగోపాల్ రెడ్డి సామేలు మధ్య వర్గపోరుకు అసలు కారణాలేంటి? తుంగతుర్తిలో ఏం జరుగుతుంది? టికెట్ల కేటాయింపు ప్రాబల్యంపై ఇద్దరి మధ్య మొదలైన ఈ వార్ కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారబోతుందా? ఇవాళ ఈ రేసం 68,000 మేయర్తో గెలిచిండు. ఈడ మంత్రుల సామేల్ 52,000 మేయర్తో గెలిచిండు. మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ సక్కదనం చూడండి. ఏమనుకుంటారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నాను. 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలను కలుపుకోబోయాను నేను, అన్ని వర్గాలను కలుపుకోబోయాను నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నువ్వు కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోడలో ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండ మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. పొడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాడ గడ్డ. ఈ పోరాడ గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామెలు ఖబర్దార్. మాకు గాని పొడుగు బలహీన వర్గాలు కానీ బక్క దిక్కిన కూడా కానీ మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పక్కనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచ్ అంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? దానికి మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందని కూడా మనం చేస్తున్నాను. ఈ రేసం మందుల సామేల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామేల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్న దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పి మాట ఇచ్చినట్టు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామేల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చి నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. తెలంగాణ కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతల మధ్య పొలిటికల్ ఫైర్ రాజేస్తుందా? నా నియోజకవర్గంలో జోక్యమేంటి అని తుంగతుర్తి ఎమ్మెల్యే
మందుల సామేలు విరుచుకుపడుతూ ఉంటే నా దయ వల్లే నీకు టికెట్ వచ్చింది, నేను గెలిపించినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్తున్నా అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. అసలు రాజగోపాల్ రెడ్డి సామేలు మధ్య వర్గపోరుకు అసలు కారణం ఏంటి, తుంగతుర్తిలో ఏం జరుగుతుంది, టికెట్ల కేటాయింపు ప్రాబల్యంపై ఇద్దరి మధ్య మొదలైన ఈ వార్ కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారబోతుందా? ఈ సంచలన రాజకీయ పరిణామాలపై చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం. సార్ కోటేశ్వరరావు గారు, సార్ వినిపిస్తుందా? సార్ కోటేశ్వరరావు గారు, సార్ కోటేశ్వరరావు గారు అయ్యా చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు తుంగతుర్తి విషయంలో రాజగోపాల్ రెడ్డి సామేలు మధ్య అసలు ఆధిపత్య పోరు ఎందుకు మొదలైందంటారు సార్? తుంగతుర్తిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది మందుల సామేలు లేకపోతే రాజగోపాల్ రెడ్డి మధ్య తలెత్తినటువంటి వ్యక్తిగతమైనటువంటి వైరం అని నేనైతే అనుకోవట్లేదు. దీని వెనకాల సామేల్ గారి వెనకాల లేకపోతే ఎవరున్నారు ఏమిటి అనేటువంటిది అందరికీ తెలుసు. రాజగోపాల్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు సామేల్ వెనకాల ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు తనకు మంత్రి పదవి వాగ్దానం చేసింది అధిష్టాన వర్గం, ఆ మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని ఆయన బహిరంగంగానే పదే పదే చెప్తున్నారు. అందుకని అసలు పంచాయతీ ఏమిటంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలి. ఆ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి ఇద్దరు మంత్రులు, ఆయన సోదరుడు వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా బీసీలు లేదా ఎస్సీలు లేదా ఎస్టీలు గణనీయంగా ఉన్నటువంటి ఆ ఉమ్మడి జిల్లా నుంచి మరొకరికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్లకు ముగ్గురికి ఇస్తే అది కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. దాన్ని ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉందనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అందువల్లనే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మందు సామాన్య గారు ఏం చెప్తున్నారు, ఒక బీసీకి లేదా ఇంకో వాళ్ళకి మీరు మంత్రి పదవి ఇవ్వండి అని కూడా ఆయన చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే మందుల సామాన్య గారి వెనకాల ఉన్నటువంటి బలమైన శక్తి అది ముఖ్యమంత్రి లేకపోతే పార్టీ అధిష్టానం వరకే ఆ విధంగా ఆయన చేత చెప్పిస్తా ఉందా, వాళ్ళు నేరుగా చెప్పలేక ఇట్లా రకరకాలుగా ఎలాంటి వ్యాఖ్యలైనా చేసుకోవచ్చు. కానీ అసలు విషయం అయితే మాత్రం రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాకపోవడం, ఇదే ఈ విధమైనటువంటి కుమ్ములాట్లకి కీచులాట్లకి దారితీస్తా ఉంది. అది ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, అంటే వేదికల మీద పార్టీ అంతర్గత సమావేశాల్లో లేకపోతే పార్టీ అంతర్గతంగా ఉండాల్సినటువంటి అంశాన్ని బహిరంగపరుచుకొని ఇప్పుడు రోడ్ల మీదకి ఎక్కారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం, అది పిసిసినా లేకపోతే ఆల్ ఇండియా కమిటీనా, ఏమి చర్య తీసుకుంటుంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తి కలిగించేటువంటి అంశం. సామేల్కు టికెట్ ఇప్పించి తప్పు చేశాను అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, దాన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు సామేల్ గారు కూడా అదే చెప్తున్నారు కదా, నువ్వు రకరకాల పార్టీలకు మారొచ్చావు, నీకేమి రైట్ ఉన్నది, నువ్వు మన సోనియా గాంధీ గారు తిట్టావు, రాహుల్ గాంధీ గారు తిట్టావు, అందరినీ తిట్టావు, నీ సంగతి ఏమిటని చెప్పేసి సామేల్ గారు అడుగుతున్నారు. అందుకని ఒకరు ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి, ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి రాజగోపాల్ రెడ్డి గారు 3 పార్టీలు మారిన విషయం అందరికీ తెలిసిందే కదా.
మరి అటువంటప్పుడు నైతిక పరమైనటువంటి ఇతరులను వేలెత్తి చూపించేటువంటి నైతిక పరమైనటువంటి హక్కు సామ్యుల్ గారికి కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారికి కానీ ఎవరికి ఉన్నది అనేటువంటి ప్రశ్న. అందుకని కొత్తగా పార్టీలు చేసినటువంటి వాళ్ళు ఏమో కొత్త కాంగ్రెస్ అంటున్నారు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏమో పాత కాంగ్రెస్ అంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి గారు కొత్త కాంగ్రెసా పాత కాంగ్రెసా? ఇవన్నీ కూడా జనానికి బహిరంగంగా ఉండేవి. అందుకని ఇది గనక స్మృతి నుంచి రాగాన పడేట్లయితే అది కాంగ్రెస్ పార్టీకే మొత్తంగా నష్టం. దాన్ని మరి ఎట్లా నివారిస్తారు ఏమిటనేటువంటిది అధిష్టాన వర్గం చూసుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా బాధ్యత ఉంటుంది. మునుగోడు మురికి ముందు నువ్వు కడుక్కో అంటూ సామ్యులు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలకి అర్థం ఏంటంటారు? అలాగే దీని వెనుక అంతరార్థం ఏమైనా ఉందంటారా సార్? ఇప్పుడు ఒకసారి బహిరంగమైన తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న తర్వాత ఈ విధమైనటువంటి ఆరోపణలు లేదా ప్రత్యారోపణలు లేకపోతే అంతర్గత విషయాలు రాబోయే రోజుల్లో ఇంకా మరికొన్ని కూడా వస్తాయి. వెలుగోడులో నువ్వేం చేసావని సామ్యుల్ గారు ఈయన ప్రశ్నిస్తే, తుంగతుర్తిలో నువ్వేం చేసావని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు. ఇద్దరు ఆ రెండు నియోజకవర్గాలకు చేసింది ఏమిటి అని చెప్పేసి రేపు బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తుతుంది, ఇద్దరి మీద ధ్వజమెత్తుతుంది. అందుకని మరి ఎవరు పలుచనవుతున్నారు? అటు మందల సామ్యుల్ గారు పలుచనవుతున్నారు, ఇటు రాజగోపాల్ రెడ్డి గారు, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మొత్తంగా జనంలో పలుచనవుతా ఉంది. అందుకని ఇటువంటి వివాదాలు ఒక్క నల్గొండకే అది పరిమితం కావు. వివిధ జిల్లాల్లో వివిధ సమస్యలు. ఇక్కడ నల్గొండ జిల్లానంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఉద్యోగం. మరి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ మరి కడియం శ్రీహరి మధ్య తలెత్తినటువంటి వివాదం మనం చూసాం కదా. అదేవిధంగా మిగతా జిల్లాల్లో అంటే నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా కాలయాపన జరిగే కొద్దీ అసంతృప్తి అనేటువంటిది స్థానికంగా ప్రతి నియోజకవర్గంలో ఉంటది. అందుకని మరి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో పదవులు రానటువంటి నామినేటెడ్ పోస్టులు రానటువంటి అసంతృప్తి వాదుల నుంచి కూడా తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. అదే జరిగితే దిగువ స్థాయి నాయకత్వం ఇనాక్టివ్ అయిపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు తాను మరొకసారి ముఖ్యమంత్రి కావటం కానీ లేదా 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండటం కానీ జరిగేదేనా? ఇది ప్రశ్న. సొంత పార్టీకి చెందిన మరొక ఎమ్మెల్యే నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి జోక్యం చేసుకోవడం కరెక్టే అంటారా సార్? ఇదే సమస్య. ఇప్పుడు ప్రోటోకాల్ ఇప్పుడు అసలు నియోజకవర్గం వాళ్ళు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఆ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ప్రతినిధులు. ఎవరి ప్రతినిధులు వాళ్ళు? చట్టసభల్లో చట్టాలను చేయడానికి, ఉన్న చట్టాలను సవరించడానికి, లేకపోతే మరొకటి చేయడానికి వాళ్ళని ఉద్దేశించారు. కానీ అవి క్రమంగా ఏ విధంగా మారిపోయినాయంటే సంక్షేమ పథకాలకి లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి బాధ్యత, ఎంచుకునేటువంటి బాధ్యతను కూడా అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధులకు అప్పగించడంతో ఈ విధమైన నా మద్దతుదారులకి లేదా నా వ్యతిరేకులకి నేను ఎందుకు ఇవ్వాలి? సొంత పార్టీలోనే వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఈ మండల సామ్యుల్ గారు ఉన్నారనుకోండి, రాజగోపాల్ రెడ్డి గారి మద్దతుదారులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి సిఫార్సులు చేయను అంటే అది దేనికి దారితీస్తుంది? అందుకని ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ విధుల్లో ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధులకి బాధ్యత కల్పించి వాళ్ళు ప్రమేయం కల్పించి పరిమితమైనటువంటి అధికారాలు వాళ్ళకి ఇచ్చారో అప్పటి నుంచి ఈ విధమైనటువంటి ఈ నియోజకవర్గం నా రాజ్యం, ఈ మండలం నా రాజ్యంలోకి ఇంకెవరు వెలుగుపెట్టడానికి వీల్లేదు. కొండా సురేఖ వివాదం కూడా అదే కదా. మా ప్రాంతం, నా పరకాల నియోజకవర్గంలో జరిగాయని నా కన్సర్న్లో జరగాలి. ఇతరులు వచ్చి వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి నా దానిలో వదిలిపెట్టే కదా ఆ కూడా లేవనెత్తినటువంటి అంశం. అందుకని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీనే ఇంకొకళ్ళు వచ్చి దందాలు చేయడానికి వీల్లేదు, తీర్పులు చెప్పడానికి వీల్లేదు, లేదా డబ్బు దండుకోవడానికి వీల్లేదు. ఇవే పంచాయతీలు ఇక్కడే వస్తున్నాయి. ప్రజలకు సేవ చేసే దగ్గర కాదు.
దండుకునే దగ్గర వచ్చేటువంటి తగాదులు ఎక్కువ భాగం పంచాయతీల పేరుతో దండుకునే దగ్గర వచ్చినటువంటి తగాదాలు ఎక్కువ భాగం. అందుకని ఇది కనుక ముదిరేటైతే జనం కూడా ఇటువంటి వాళ్ళని చిత్కరించుకుంటారు అనేది మనం చెప్పుకోవాలి. సార్, అయితే రాజగోపాల్ రెడ్డి ఇటీవల జగ్గారెడ్డితో ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందంటారా సార్? ఏం ప్రత్యేకమైనటువంటి వ్యూహాలు ఏముంటాయి? లాబింగ్. జగ్గారెడ్డి గారు ఆయన పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు ఒకరుగా ఉన్నారు. అందుకని అలా నాకు నువ్వు సిఫార్సు చేయి, నాకు మద్దతు ఇవ్వు అని చెప్పేసి అడగటం అంతే. అంతకుమించి ఏముంటది జగ్గారెడ్డి గారి చేతిలో కానీ లేదా ఇంకోళ్ళ చేతిలో కానీ లేదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా కాంగ్రెస్ లో తిరుగుబాటు పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ లో తిరుగుబాటు పరిస్థితులు లేవు. రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి టోకా లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, అప్పుడు జగ్గారెడ్డి అన్న నువ్వు నేను మరి కొంతమంది మనం అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మనం జట్టు పెడతాం అని మాట్లాడుకోవచ్చు. అటువంటి పరిస్థితులు లేనప్పుడు తన మంత్రి పదవి గురించి ఒత్తిడి తెమ్మని అడగటానికే జగ్గారెడ్డి గారితో కలిశారు అనేది నా అభిప్రాయం. గోపాల్ రెడ్డి గతంలో పార్టీ మారిన అంశాన్ని సామేలు గురిపెట్టడం ఆయన ఏమన్నా డిఫెన్స్ లో పడేసే అవకాశం ఉందంటారు సార్? వినిపించలేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది. సార్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గతంలో పార్టీ మారిన అంశాన్ని సామేలు గురిపెట్టడం ఆయన ఏమన్నా డిఫెన్స్ లో పడేసే అవకాశం ఉందంటారా? అయితే నేను చెప్తున్నాను కదా, విభేదాలు అనేటువంటివి వచ్చిన తర్వాత మనకి తెలుగులో ఒక సామెత ఉంది, సూటి కోసం సోదికి పోతే పాత విషయాలన్నీ బయటపడ్డాయి అన్నట్టుగా. ఒక చిన్న వివాదం అది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ లో బయటకు వస్తే సామ్యుల్ గారు గతంలో నువ్వే పార్టీలో ఉన్నావు అని ఈయన అడగచ్చు. మీరెన్ని పార్టీలు మారారు, మీ సంగతి ఏమిటి, మీకున్న అర్హత ఏమిటి, ఇదే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ. అందుకని సామ్యుల్ గారు బయట నుంచి వచ్చారు, స్థానికులకు ఇవ్వలేదు అనేటువంటి వివాదం కూడా ఉంది కదా గతంలోనే. ఆయన కొత్తగా అందులో చేరారు, ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సీట్ ఇవ్వకుండా సామ్యుల్ గారికి ఇచ్చారని గతంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సామ్యుల్ గారు ఏమంటున్నారు, రాజగోపాల్ రెడ్డి గారిని నీ పార్టీలు మార్పిడి సంగతి ఏమిటి, బీజేపీలో ఉండి కాంగ్రెస్ నాయకులు తిట్టిన సంగతి ఏంటని అడుగుతున్నారు. ఇవన్నీ జనానికి ఎంటర్టైన్మెంట్ కలిగిస్తాయి తప్ప అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ, ఎవరే పార్టీలో ఉన్నారో ఎటు ఫిరాయించారో అనేటువంటిది అందరికీ తెలుసు. నేనే ఇప్పించాను అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారికి చెప్తున్నారు. ఇప్పించి ఉండొచ్చు, ఎందుకని తనకు మద్దతుదారులుగా లేదా తన మంత్రి పదవికి ఇదిగో నా వెనకాల ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పుకోవడానికి కొంతమందికి సీట్లు ఇప్పించి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర బోర్డు డబ్బు ఉంది, పెట్టుబడి పెట్టారు అనుకున్నాం కాసేపు. కానీ ఆ లాయల్టీస్ ఒకసారి గెలిచిన తర్వాత ఆ లాయల్టీస్ ఉండాలని ఏముంది, ఆయనకి మంత్రి పదవి ఉంటే ఆ సామ్యుల్ గారు కావచ్చు మరి కొంతమంది కావచ్చు ఆయన వెనకాల చేరుండేవాడు. కానీ ఆయనకేం మంత్రి పదవి లేదు. మంత్రి పదవి లేనప్పుడు ఆయన వెనకాల చేరితే మనకేం వస్తుంది, మాకేం వస్తుంది అనేటువంటి దాంతో లాయల్టీస్ మార్చుకోవచ్చు. ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాలి, మరి వాను పట్టుబట్టి సీట్ ఇప్పించినటువంటి మందుల సామ్యుల్ గారు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన చెప్పాలి. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే లాయల్టీస్ అనేటువంటివి పార్టీలకే పర్మనెంట్ కాదు, అందులో పార్టీలో ఉన్నటువంటి ముఖాలు వర్గాలకు పర్మనెంట్ గా ఉంటాయని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో అదే జరుగుతూ ఉంది. ఎవరికి లాయల్టీలో శాశ్వతం కాదు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం, ఎవరి సంపాదన వాళ్ళకి ముఖ్యం. తిరిగి మరొకసారి తమకు సీట్ వస్తుందో రాదో అన్నటువంటి అనుమానంతో పదవీ కాలం ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామం అది. పార్టీలు వేరు కావచ్చు, ప్రభుత్వాలు వేరు కావచ్చు, కానీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి వ్యవహారం ఇదే. వచ్చేసారి గ్యారెంటీ ఉందో లేదో తెలియదు. అందుకని గతంలో పెట్టినటువంటి ఖర్చుకి అసలు వడ్డీతో సహా మొత్తం భవిష్యత్తులో పెట్టుబడికి కూడా అవసరమైన డబ్బులు సంపాదించుకోవాలనేది ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. సార్, ఎమ్మెల్యేలు రోడ్డెక్కి బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నా కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మౌనంగా ఉందంటారు సార్? ఎందుకు మౌనంగా ఉండాలంటే ఎటు చెప్పలేనటువంటి స్థితి.
తెలంగాణలో అధికారానికి రావాలంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా గానీ వాళ్ళకి డబ్బు ఉందా, లేకపోతే సామాజికంగా వారు బలంగా అంటే ఒక తరగతిని డబ్బున్నటువంటి వాళ్ళని సమీకరించగలరా లేదా, లేదా ఆ సామాజిక తరగతికి చెందినటువంటి ఓటర్లు ఎక్కువ ఉన్నారా లేదా, ఇలాంటి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ముందు అందరికీ వాగ్దానాలు చేసింది. వాగ్దానాలు చేసిన తర్వాత మంది ఎక్కువైంది, మజ్జిగ పలచమైంది అన్నట్టుగా మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? మంత్రి ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేరు కదా. అందుకని ఎవరికి ఇస్తే ఎవరు ఆగ్రహంతో పోతారు, ఏ సామాజిక తరగతికి ఇస్తే మరొక సామాజిక తరగతి ఎక్కడ ఆగ్రహం చెందుతుందో, అందుకనే కదా 30 నెలలు దాటినా గానీ ఇంకా కొన్ని మంత్రివర్గాలు ఖాళీగా ఉన్నాయి, లేదా నామినేటెడ్ పోస్టులను ఇంకా పూర్తిగా భర్తీ చేయలేదు అంటే కారణం ఏంటంటే కొంతమందికి ఇస్తే మరి కొంతమంది దూరం అవుతారు. మరి కొంతమంది దూరం అయ్యేట్లయితే మరి 2029లో జరిగే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడా ఆయన లెక్కలేసుకుంటా ఉంది. ఈ లెక్కలేసుకునేటువంటి క్రమంలో ఇటువంటి వాటికి ముందుగానే నష్టము కష్టము ఏదైతే అదే అని అధిష్టానం వరకు ముందుగానే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో, ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలో ఇచ్చుంటే వాళ్ళలో కనీసం సంతృప్తిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఇంతకాలం తర్వాత నువ్వు ఇచ్చినా కానీ నా పోస్ట్ ఎంతకాలం ఒక ఏడాదిలో ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది, ఇక నాకు వచ్చేది ఏమిటి అని ఇచ్చినటువంటి వాళ్ళకి సంతృప్తి ఉండదు, రానటువంటి వాళ్ళకి అసంతృప్తి ఉంటది. అంటే రెండుకి చెడ్డ రేవటిలాగా పార్టీ పరిస్థితి తయారైనా కూడా ఆశ్చర్యం లేదు. అందుకనే ఇటువంటి పరిస్థితిని చూసే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడిలోనూ ఉత్సాహం వస్తూ ఉంది. ఈ విధంగా కాంగ్రెస్ కొట్టుకుంటా ఉంటే అది తమకు అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి ఉత్సాహం బీఆర్ఎస్ పార్టీలో కలిగింది కనుకనే ఇటీవల కాలంలో రాజకీయపరమైనటువంటి దాడిని వాళ్ళు క్రమంగా పెంచుతున్నారు. మరి దాన్ని గమనించి అయినా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఇవాళ $1 బిలియన్ ప్రశ్న. నాయకుల ఈ పరస్పర సవాళ్ల వల్ల క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందంటారా సార్? నైతిక స్థైర్యం అంటే ఇప్పుడు ఎవరి ముఠా వాళ్ళు, మా ముఠా నాయకుడు ఏ పార్టీలోకి వెళ్తే మేమంతా పొలం ఉంటూ ఆ పార్టీలోకి వెళ్తాం. రాజగోపాల్ రెడ్డి గారు వెనకాల జరిగే పరిణామం అదే కదా. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆయన అనుచరులందరూ, ఆయన అనుసరించేటువంటి వాళ్ళందరూ ఆ పార్టీలో చేస్తున్నారు. అదేవిధంగా చోటమోట నాయకుల పరిస్థితి కూడా అంతే. అందుకని ఆ విధమైనటువంటి కలయికలు లేకపోతే పునరాగమనాలు ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని సంతృప్తి ఎప్పుడు రెండో ఉంటాయి. వాళ్ళకి సంతృప్తి కలిగిందంటే రెండో వాళ్ళకి అసంతృప్తి కలిగినట్టు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే మిగిలినటువంటి బీసీలకి లేదా ఎస్సీలకి ఎస్టీలకి వీళ్ళందరికీ అసంతృప్తి. వాళ్ళకి మంత్రి పదవులు కనుక తనకి ఇవ్వకుండా వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డి అనుచరులకి వాళ్ళకి అసంతృప్తి. అందుకని ఎప్పుడు కూడా సంతృప్తి అసంతృప్తి అనేటువంటి దోచులాడుతూ ఉంటాయి. సార్, ఈ వివాదం ఎక్కడితో ముగుస్తుందంటారా, లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ఏమన్నా కొత్త వర్గపోరుకు దారితీసే అవకాశం ఉందంటారు సార్? ఏ వివాదమైనా దానికి ఏదో ఒక ముగింపు ఉంటది. అయితే ఆ ముగింపు ఎట్లా ఇస్తారు ఏంటంటే మరి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు రంగంలోకి దిగుతుందా, లేకపోతే ఇది మరింత ముదిరేటువంటి అవకాశం ఉంది, అందుకని మరి కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలని ఏమన్నా కోరుతారా ఏమిటనేటువంటిది మనం చూడాలి. అప్పుడే ఎట్లా ముగింపు వస్తుంది ఏమిటనేటువంటిది కాంగ్రెస్ అధిష్టానం వరకే చెప్పాలి. మనం ఊహాగానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే రాజగోపాల్ రెడ్డి గారికి ఫేవర్గా వస్తే ఒక సమస్య, రాజగోపాల్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తే మరొక సమస్య. ఏది వచ్చినా కానీ మరొక కొత్త సమస్యకు నాంది పలిగేటువంటి పరిస్థితి ఇవాళ, అటువంటి సంక్లిష్టమైనటువంటి స్థితి ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేదా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పడింది. రైట్, చాలా మంచి వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. నమస్తే. ఇవాళ ఈ దేశం 65,000 మేయర్తో గెలిచిండు. ఈయన మంత్రుల సామెల్ 52,000 మేయర్తో గెలిచిండు. మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోండి, మీ నియోజకవర్గం మీ సక్రమం చూడండి. ఏమనుకుంటారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటల జనం మధ్యలో ఉంటున్నాను.
24 గంటలు జన సమస్యలు పరిష్కరించడం నేను. అన్ని కులాలు కలుపుకోబడ్డాను నేను, అన్ని వర్గాలు కలుపుకోబడ్డాను నేను స్వయానం కౌలు రైతు నేను. నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకాయలు బాగలేదు, నేను కడుక్కొని మునుగోళ్ళ చక్కగా చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు సమాధానం చెప్పాలి. నల్లగొండ మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవన జిల్లా. పొడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాట గట్ట. ఈ పోరాట గట్టలో తెలంగాణ పోరుబిడ్డ మందుల స్వామి అంటాడు ఖబర్దార్. మాకు గారి బడుగు బలహీన వర్గాల గారి బక్క దిక్కిన గారి మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయిన వల్ల కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచ్ అంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందని కూడా మనం చేస్తున్నాను. ఇవాళ ఈ దేశం 65,000 మేయర్తో గెలిచిండు. ఈయన మంత్రుల సామెల్ 52,000 మేయర్తో గెలిచిండు. మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకో. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలేదు. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్న దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీంద్రరెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారు, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చి నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరకల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ పోవడం వల్ల